ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోగరాయుడు ఛానల్. మన అనపర్తి గ్రామం పాత ఊరు శ్రీ సత్తి పోతారెడ్డి తేతల రామిరెడ్డి గారుల రామాలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్న తొలి ఏకాదశి పూజాది కార్యక్రమాలు తెల్లవారుజాము నుండి అత్యంత వైభవంగా గోవిందనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ జరుగుతాయి. ఇదే విధంగా ప్రతి నెల శుద్ధ బహుళ ఏకాదశులకు పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. ఏకాదశి వైశిష్ట్యం గురించి ఆలయ అర్చకులు శ్రీ వేదాంతం సత్యవేంకట భాస్కరాచార్యులు వారు అనగా రవి గారి ద్వారా తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. అనపర్తి గ్రామంలో పాతూరులో వేయించేసి ఉన్న సత్యపోతారెడ్డి తేతల రామిరెడ్డి గారి రామాలయంలో వేయించేసి ఉన్న భద్రాద్రి స్వరూపుడు సీతారామచంద్ర స్వామి, అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మరి ఆషాఢ శుద్ధ ఏకాదశి అనగా రేపటి నుంచి తొలి ఏకాదశి నుంచి జ్యేష్ఠ బహుళ ఏకాదశి వరకు సంవత్సరంలో మనకి 12 నెలలు, ఒక్కొక్క నెలకి 2 పక్షాలు, మొత్తం 24 శుద్ధ ఏకాదశులు బహుళ ఏకాదశులు కలిపి ఈ ఏకాదశి వ్రత మహత్యం. మనకి యుగాలు 4: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ కృతయుగంలో ఇంద్రావతి నగరాన్ని మురుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడు అన్నమాట. దేవతలందరినీ కూడా ఎన్నో బాధలు పడుతూ శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో 1000 సంవత్సరాలు యుద్ధం చేసి చివరికి అలసిపోయి ఒక గుహలో నిద్రిస్తుండగా ఇదే అదునుగా భావించి ఆ మురుడు అనే రాక్షసుడు శ్రీ మహావిష్ణువుని సంహరించడానికి వస్తుంటే ఆ శ్రీ మహావిష్ణువు నుంచి ఒక అద్భుతమైన ఒక కన్య ఉద్భవించి ఆ మురుడితో యుద్ధం చేసి దివ్యాస్త్రాలతో ఆ మురుడిని సంహరిస్తుందన్నమాట. తీరా నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు చూడగా ఆ కన్యను, అదేవిధంగా మరణించి ఉన్న మురుడిని చూసి ఆశ్చర్యపడతారన్నమాట. ఏం జరిగిందని అడిగితే, మీరు అలసిపోయి నిద్రించిపోతుండగా మిమ్మల్ని సంహరించడానికి ఈ రాక్షసుడు వస్తే మీ శరీరం నుంచి నేను ఉద్భవించి ఈ మురుణ్ణి అనే రాక్షసుని సంహరించాలని చెప్పడంతో శ్రీ మహావిష్ణువు ఏ వరం కావాలో కోరుకోమన్నాను. నా ఏకాదశి నాడు నేను మీ శరీరం నుంచి ఉద్భవించాను కాబట్టి నా పేరు ఏకాదశి అని, నా పూజ చేస్తూ నా వ్రతం చేస్తూ ఉండేవారందరూ కూడా సంసార బంధాల నుంచి ధరించేటట్లుగా వరం ఇచ్చి ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారు ముక్తి పొందేటట్టుగా ప్రసాదించమని వరం కోరితే, అదేవిధంగా శ్రీ మహావిష్ణువు ఆమెకి ఆ వరాన్ని ప్రసాదించి అంతర్ధానం అవుతారన్నమాట. ఇక మనకి తిథులు పాడ్యమి నుంచి అమావాస్య వరకు మనకి శుక్లపక్షం, అదేవిధంగా అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 17 తిథులని మనం బహుళపక్షం అంటాం అన్నమాట. ఈ ఏకాదశి అంటే 11 ఇంద్రియాల సమూహం అన్నమాట. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు. 11 ఇంద్రియాలని, ఈ 11 వాటిని కూడా స్వామివారికి అర్పించి తరిస్తే, మనం అర్పిస్తే మనం స్వామివారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహాన్ని మనం పొందుతాం అన్నమాట. అదేవిధంగా శుక్లపక్షంలో సూర్యుడి నుంచి వచ్చిన 11వ కళ, అలాగే బహుళపక్షంలో చంద్రుడి నుంచి 11వ కళ. ఈ కళలన్నీ కూడా ఈ రాకపోకలే ఏకాదశికి అంత ప్రభావం. పూర్వం సుధాముడు ఈ వ్రతాన్ని ఆచరించి, మీ అందరికీ తెలిసిందే, మహా ఐశ్వర్యవంతుడయ్యాడు. అదేవిధంగా ధర్మరాజు ఆచరించి తిరిగి తన రాజ్యాన్ని పొందాడు. ఈ విధంగా మనం గ్రంథాలలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు, ఆ పేరు అదేవిధంగా మనకి దాని యొక్క ఫలితం ఉంటుందన్నమాట. ఇక ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అంటారు. దీన్ని దేవశైలి ఏకాదశి అంటాం. అంటే శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శేషపాండం మీద ఆయన నిద్రించిన రోజు మాట. అక్కడి నుంచి మనకి చాతుర్మాసం మహత్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ నెలలో చాతుర్మాసం యోగీశ్వరుడు పెద్దలు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ముక్తిని పొందుతూ ఉంటారన్నమాట. ఆ స్వామి యొక్క అనుగ్రహం, ఆశీస్సుల కొరకు మనకి ఏ కోరికైతే ఆయా ఏకాదశిలో చేసిన ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అనుగ్రహం ఉంటాయి కాబట్టి ఈ ఏకాదశి అనేది ఇక్కడ మనకి ఈ ఆలయంలో తొలి ఏకాదశి నుంచి ఈ జ్యేష్ఠ బహుళ ఏకాదశి వరకు కూడా భక్తుల యొక్క గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారు.
అదేవిధంగా ఆ సీతారాములు వెంకటేశ్వర స్వామికి ఈ పూజారి కార్యక్రమాలు ఏకాదశి రోజున చక్కగా సంకల్పం చేసుకుని గోత్రనామాలతో స్వామివారికి అభిషేకం చేసుకుని శ్రీ విష్ణు సహస్రనామ తులసి పూజ, సీతాదేవి శ్రీదేవి భూదేవులకు మహాలక్ష్మీదేవి కుంకుమ పూజా కార్యక్రమం, నీరాంజన మంత్ర పుష్పాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి ఏకాదశి నాడు స్వామివారి యొక్క ఆశీస్సులు అనుగ్రహం పొందుతారని కోరుతున్నాం. ఇది ఏకాదశి వ్రత మహత్యం. సత్తి పోతారెడ్డి తేతల రామిరెడ్డి గారి రామాలయంలో తొలి ఏకాదశి కార్యక్రమాలు అతి వైభవంగా జరుగుతున్నాయండి. అందులో కార్యక్రమంగా విష్ణు సహస్రనామం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సంవత్సరానికి 24 ఏకాదశులు, అందులో తొలి ఏకాదశికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుంటారనమాట. యోగ నిద్రలో ఉంటారు. 6 మాసాలు వారికి ఒక రోజుతో సమానం అనమాట. 6 మాసాలు పగలు, 6 మాసాలు రాత్రులుగా వారి దృష్టిలో అలా ఉంటుంది. మనకైతే ఉత్తరాయణం, దక్షిణాయనం, ఈ తొలి ఏకాదశి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఇక్కడ కార్యక్రమాలు అతి వైభవంగా జరుగుతుంటాయి. కమిటీ వారి ఆధ్వర్యంలోనూ, అలాగే మన అర్చకులు చాలా ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తించే వారు కూడా పాల్గొంటుంటారు. ఇక్కడ మాత్రం చాలా వైభవంగా జరుగుతుంటాయండి ఈ కార్యక్రమాలన్నీ. అలాగే ప్రతి మంగళవారం కూడా మనకి ఇక్కడ గోష్ఠి జరుగుతుంది. గోష్ఠి సభ్యులు మొత్తం 40 మంది దాకా ఉంటారు. వాళ్ళందరూ వచ్చి విష్ణు సహస్రనామం, భగవద్గీత ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా చదువుతూ ఉంటారు. అతి వైభవంగా ప్రతి మంగళవారం కూడా ఆ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై 7:30 వరకు సాయంత్రం ప్రతి మంగళవారం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎవరన్నా వచ్చేవారు ఉంటే రావచ్చు, ఇందులో పాల్గొనవచ్చు.